నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఐవీఎఫ్ ఎవరు వల్ల పుడతారో ఎలా వస్తుందో ప్రెగ్నెన్సీ అని, అసలు దీంట్లో ఏమైనా మనకి ఒక ఇది ఉంటుందా మ్యామ్, ట్రాన్స్ఫరబిలిటీ ఉంటుందా చేసేటప్పుడు? 100% ఉంటుందండి. ఓకే ఓకే, సో ఇక్కడ మనము ఐవీఎఫ్ అంటే అసలు ఫస్ట్ నేను క్యాంప్స్ చేస్తున్నామండి మేము, విలేజ్ క్యాంప్స్. అక్కడికి వెళ్తే అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఎవరు సెల్ ఫోన్స్ లేని వాళ్ళు లేరు, యూట్యూబ్ చూడని వాళ్ళు లేరు, ఇన్స్టాగ్రామ్లో వాడని వాళ్ళు లేరు. సోషల్ మీడియాని ఎంత విపరీతంగా వాడుతూ కూడా ఐవీఎఫ్ అని ఎవరైనా కపుల్కి మనం అడ్వైస్ చేస్తే ఐవీఎఫ్ వద్దు నాకు అని అంటున్నారు. ఎందుకు అని అడిగితే ఐవీఎఫ్ అంటే వేరే వాళ్ళ కణాలు వేస్తారు. ఎందుకు వేస్తాము? ఇఫ్ యూ హ్యావ్ నాట్, మీకేమైనా ప్రాబ్లం ఉంది, ఓకే, కణాల సంఖ్య పూర్తిగా లేదు, ఐవీఎఫ్ అంటేనే వేరే కణాలు వేస్తారు, వేరే వాళ్ళవి వాడతారు అనే అపోహలోనే ఉన్నారు ఇంకా జనాలు. ఓకే, కానీ అది తప్పు. సో ఎక్కడికైనా మనం ఒక ప్రాబ్లంతో వెళ్ళాము అంటే నమ్మకంతోనే వెళ్తాం. అవును, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనేది మా వైపు నుంచి మేము తీసుకోవాల్సిన జాగ్రత్త. ఓకే, సో అందుకనే చెప్తున్నా నేను, ఏమి ప్రాబ్లం ఉంది మీకు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఎలా చేస్తే మీది సాల్వ్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకోకుండా గబగబా వెళ్ళి గబగబా ట్రీట్మెంట్ చేసేసుకొని తర్వాత అంటే మోసపోయాము అనే భావంతో బాధపడకూడదు. అవును.